హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడు టాక్స్. హియర్ ఇస్ ద హాఫ్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ బాలన్. బై ద వే, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి, జరంత కంటెంట్ చూడండి, చాలా మంచి కంటెంట్ ఉంటుంది లోపల. మీ మూడ్ సింగ్స్ కి తగ్గట్టు మీ మూడ్ని బట్టి కొన్ని సినిమాలు ఆల్రెడీ రికమెండ్ చేసి ఉంచాను, సో లిస్ట్ని బట్టి ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. బాలన్ ఇది ఒక మలయాళం మూవీ అనుకుంటా, తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఈ సినిమా గురించి అప్పట్లో మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా రేటింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వైరల్ అవుతూ వచ్చింది ఈ మూవీ. అనుకోని పరిస్థితుల వల్ల, లేదంటే 10 మంది ఉంటేనే కానీ మేము షో అయ్యాను, అలాంటి కారణాల వల్ల నేను ఆ థియేటర్లో మూవీని చూడలేకపోయాను అండ్ ఓటీటీలో చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. కథ విషయానికి వస్తే, ఎటువంటి ఐడెంటిటీ లేని ఒక లేడీ తన భర్తను చంపిన నేరానికి జైలుకి వస్తుంది అండ్ తన జైలుకి వచ్చినప్పుడే కడుపుతో వస్తుంది అనమాట. అండ్ ఆ జైల్లోనే ఆ పిల్లోడిని కంటాం 6 ఏళ్ల తర్వాత తల్లి పిల్లోడు ఇద్దరు కలిసి జైలు నుంచి రిలీజ్ అవుతారు. ఇదే సినిమాలో మొదటి సీన్. వీళ్ళిద్దరు కలిసి జైలు నుంచి రిలీజ్ అవ్వడమే సినిమా మొదటి సీన్. ఈ తల్లి కొడుకులు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వీళ్ళకున్న ఐడెంటిటీ, ఒరిజినల్ ఐడెంటిటీస్ అన్నింటినీ పక్కన పెట్టేసి లేదా మర్చిపోయి వేరే ఐడెంటిటీతో, అంటే కొత్త పేర్లతో కొత్త ఐడెంటిటీతో వేరే ఊర్లు వెళ్ళి వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఏరియాస్ మారుతున్న ప్రతిసారి తల్లి పేరు మారుతుంది, పిల్లోడి పేరు మారుతుంది, వాళ్ళు చేసే పనులు కూడా మారుతాయి అనమాట. ఇలా వేరే వేరే ఊర్లలో వేరే వేరే డిఫరెంట్ పనులు చేస్తున్న వేలో అనుకోకుండా ఒకసారి పనిలో భాగంగా ఒక పెద్దావిడిని చూసుకోవాలి అనే పని కోసం ఒక చోటకు వచ్చి ఆగుతారు. కాకపోతే ఆ పెద్దావిడ కొద్దిగా డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట, కొద్దిగా మెంటల్ లాంటి మనిషి అనమాట. అలాంటి పెద్దావిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఎలా టర్న్ అయ్యాయి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయి అనేది రెస్ట్ ఆఫ్ ది మూవీ. కానీ ఈ సినిమాకి అనదర్ హైలైట్ ఏంటంటే, అనుకోని కారణాల వల్ల ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక భయంకరమైన సన్నివేశం జరుగుతుంది, ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే ప్రాసెస్లో తల్లి కొడుకులు ఇద్దరు వేరైపోతారు. ఇలా వేరైపోయిన తల్లి కొడుకులు తిరిగి మళ్ళీ కలిసారా లేదా, కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కలిసారు అండ్ కలవటానికి ఉపయోగపడిన ఒక పర్సన్ ఎవరు, ఆ గెస్ట్ రోల్ టొవినో థామస్ గారు ఉంటారు. ఆ పర్సన్ ఎవరు అండ్ వాళ్ళకే వీళ్ళకే ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సినిమా మొత్తం కూడా మనకి ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ ప్రీ క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక మంచి ట్విస్ట్తో సినిమా ఎండ్ అవుతుంది. సినిమా చూసాక నోర్లు వెళ్ళబెడతాం మనం, అంత బాగుంటుంది. ఈ సినిమా పేరు బాలన్. ఇది తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. దీన్ని ZEE5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. నాకు ZEE5 లేదు కాబట్టి అక్కడ చూడాలి, అక్కడే చూసాను. సో మీరు కూడా అక్కడే చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు, దయచేసి లైక్ చేయండి. ఏదో మూల ఏదో ఒక మాట, ఏదో ఒక మూవీ మీకు కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, అందుకోసమైనా కానీ దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.